హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద అప్టెక్ జాబ్స్. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు నిన్న రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే పోస్టులు ఎక్కువగా అనుకున్నట్టు లేకపోయినప్పటికీ ఇంకా మనకి పెరిగే అవకాశం, అంటే మన హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలో మనకి దాదాపు 3,000కు పైగా పోస్టులు తోటి మరొక నోటిఫికేషన్ వచ్చే విధంగా మనకి వార్తలు అనేవి రావడం జరిగింది. సో కాబట్టి అవన్నీ కలుపుకుంటే దాదాపు 10,000 పోస్టులకి మించవచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. సో మరి ఈ క్రమంలోనే ఇప్పటికే మీరు మీ బుక్స్ని తీసేసి దాదాపు కోచింగ్ సెంటర్లని, ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి కూడా మీరు అంతా బిజీగా ఉంటారు. దాంట్లో భాగంగానే ఈరోజు మరి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఈ యొక్క పేపర్ చూస్తే కనుక అక్కడ సిలబస్ అనేది ఏ విధంగా ఉంది, అసలు కానిస్టేబుల్కి ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా, మరి ఎస్ఐకి తక్కువ పోస్టులు ఉన్నాయి కదా, మరి ఎస్ఐకి ప్రిపేర్ అయితే కానిస్టేబుల్ కూడా సిలబస్ సరిపోతుందా, లేదా కానిస్టేబుల్కి ప్రిపేర్ అయితే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మరి ఎస్ఐకి కూడా కవర్ అయిద్దా అనేటువంటి అనుమానాలు చాలామంది వ్యక్తం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఈ యొక్క వీడియోని చేయటం అనేది జరుగుతుంది. మరి ప్రిలిమినరీకి అయిపోయిన తర్వాత మరి మెయిన్స్లో ఏ విధమైనటువంటి ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్కి ఎస్ఐకి సంబంధించిన సిలబస్లో వ్యత్యాసం ఉంది, అసలు ప్రిలిమ్స్కి కనుక ప్రిపేర్ అయితే అది మెయిన్స్కి సరిపోతుందా, అంటే ఇప్పటి నుంచే మనం మెయిన్స్ని టార్గెట్ చేసుకుని కనుక ప్రిపేర్ అయితే ఏ విధంగా ఉంటుంది, మన ఛాన్స్ ఏ విధంగా ఉంటుంది మొదలైన అంశాలను మనం చర్చించుకునే ముందు అసలుకి పోలీస్ కానిస్టేబుల్లో మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంది, ఎస్ఐకి సంబంధించి మెయిన్ ఎగ్జామ్లో సిలబస్ ఏ విధంగా ఉందో చూద్దాం. ముందుగా పోలీస్ కానిస్టేబుల్ కనుక చూసుకుంటే పోలీస్ కానిస్టేబుల్ సిలబస్ ఫర్ ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఆబ్జెక్టివ్ టైపు 200 క్వశ్చన్స్. సేమ్ ప్రిలిమినరీలో ఏ విధంగా అయితే 200 మార్కుల ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నాడో, ఏ విధంగా అయితే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అన్నారో అదే స్టాండర్డ్ తోటి మెయిన్స్లో కూడా ఇవ్వటం జరిగింది. సో కాబట్టి ప్రిలిమినరీలో ఏ విధంగా అడుగుతున్నాడో సేమ్ మెయిన్స్లో కూడా అదే విధంగా ఇక్కడ మనకి 200 మార్కుల ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. మరి సిలబస్ ఏ విధంగా ఉంది, ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో ఈ విధంగా ఈ 8 సబ్జెక్టుల్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ప్రిలిమినరీకి ఏ సిలబస్ అయితే ఉందో అదే సిలబస్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మెయిన్స్లో. అంటే ప్రిలిమ్స్కి మీరు ప్రిపేర్ అయ్యారంటే ఇండైరెక్ట్గా అది మెయిన్స్కి కూడా మీకు ఉపయోగపడుతుందని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి చిన్నగా ఎడిషనల్గా ఒకటి ఇచ్చాడు. 8th పాయింట్ ఏంటయ్యా అంటే పర్సనాలిటీ టెస్ట్ అన్నాడు. పర్సనాలిటీ టెస్ట్లో ఏమి అడిగాడండి, ద క్వశ్చన్స్ విల్ బి ఫ్రమ్ ఎథిక్స్, సెన్సిటివిటీ ఆఫ్ జెండర్ అండ్ వీకర్ సెక్షన్, సోషల్ అవేర్నెస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ మీకు కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యేటటువంటి లేదా పోలీస్ డిపార్ట్మెంట్లోకి యూనిఫామ్ డిపార్ట్మెంట్కి వెళ్ళేటప్పుడు మీకు ఎథిక్స్ కావాలి, అదేవిధంగా మీకు జెండర్ అండ్ వీకర్ సెక్షన్ అండ్ సోషల్ అవేర్నెస్ అనేది ఉండాలి, అదేవిధంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఉండాలి. సో ఈ విధంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి, సోషల్ అవేర్నెస్కి సంబంధించి, జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్కి, అదేవిధంగా ఎథిక్స్ సంబంధించి ఇలాంటి వాటన్నిటినీ పరీక్ష పెట్టడం కోసం మీకు సిలబస్లో ఇది మెయిన్స్లో ప్రత్యేకంగా యాడ్ చేయడం జరిగింది. ప్రిలిమ్స్లో లేదు, మెయిన్స్లో మాత్రమే ఎథిక్స్ ఉన్నారు. అంటే మీరు రేపు ఉద్యోగంలో చేరిన తర్వాత అసలు సొసైటీకి సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఉంటారా, అసలు మీ యొక్క అవేర్నెస్ ఏ విధంగా ఉంది, సోషల్ అవేర్నెస్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉంది, మీరు కక్ష కార్పణ్యాలతోటి డ్యూటీ చేస్తారా అనేటువంటి అంశాన్ని మిమ్మల్ని పరీక్షించడం కోసం ఇక్కడ మెయిన్స్లో ప్రత్యేకంగా ఈ సిలబస్ని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక 9వ అంశంగా కంటెంట్స్ పర్టైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సేమ్ ఈ ప్రిలిమ్స్లో ఉంది, అంటే ప్రిలిమ్స్లో ఉంది, మెయిన్స్లో లేకుండా ఈ 8th పాయింట్ ఒక్కటే. ఈ 8th పాయింట్ ఒకటే మెయిన్స్కి ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. అది పర్సనాలిటీ టెస్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది ఒక్కటే ప్రిలిమ్స్లోకి మెయిన్స్కి వ్యత్యాసం. అయితే ఇక్కడ మెయిన్స్లో మనకి ఏ రకమైన నెగిటివ్ మార్క్స్ ఇవ్వాల, ప్రిలిమ్స్లో ఇచ్చాడు నెగిటివ్ మార్క్స్, కానీ ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఇవ్వలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే మెయిన్స్లో నెగిటివ్ మార్క్స్ లేదు, ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్క్స్ ఉంది. ఇది టోటల్గా కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సిలబస్ వివరాలు. మరి ఎస్ఐకి ఏ విధంగా ఉందో చూద్దాం. రైట్, ఇక ఎస్ఐ మెయిన్స్కి సంబంధించి తీసుకుంటే ఎస్ఐ సిలబస్ ఫర్ ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్, ఇక్కడ చూడండి. ఇందులో పేపర్ 1 పార్ట్ ఏ, పార్ట్ బి అన్నాడు. పేపర్ 1కి సంబంధించి పార్ట్ ఏ, పార్ట్ బి ఇచ్చాడు. ఇక్కడ
పేపర్ 1లో ఇంగ్లీష్ అన్నాడండి. క్వాలిఫైయింగ్ పేపర్ ఇన్ ఇంగ్లీష్ షల్ బి ఆఫ్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ స్టాండర్డ్. అంటే 10th క్లాస్ స్టాండర్డ్ తోటి మీకు ఇంగ్లీష్ టెస్ట్ నుంచి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా క్వశ్చన్స్ ఆఫ్ ద స్టాండర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ మెట్రికులేషన్ సీకింగ్ టు అసర్టైన్ ద క్యాండిడేట్స్ నాలెడ్జ్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ షల్ బి ఆస్క్డ్. అంటే ఇంగ్లీష్ నాలెడ్జ్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద మీ పరిజ్ఞానాన్ని టెస్ట్ చేయడం కోసం 10th క్లాస్ స్టాండర్డ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఇక్కడ అడుగుతాడు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో క్వాలిఫై అంటే మీకు ఎస్ఐ ఎగ్జామ్ రాయడానికి డిగ్రీ క్వాలిఫికేషన్ అయినా కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ను మాత్రం 10th క్లాస్ స్టాండర్డ్లోనే మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. పర్టికులర్గా ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ని టెస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అయితే ఆ టెస్ట్ కూడా ఎట్లా చేస్తారంటే పార్ట్ ఏలో భాగంగా ఆబ్జెక్టివ్ టైప్ అంటే పార్ట్ ఏ పార్ట్ బి ఉంది. ఇంగ్లీష్ ఉంది, పేపర్ 1 అన్నాడు, ఇంగ్లీష్ అన్నాడు, అందులో పార్ట్ ఏ పార్ట్ బి అన్నాడు. మరి పార్ట్ ఏలో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ అంటే 50 క్వశ్చన్లు 25 మార్కులు అన్నాడు. అంటే ప్రతి క్వశ్చన్కు హాఫ్ మార్క్ అనేది కేటాయించడం జరిగింది. అంటే 50 ప్రశ్నలు ఉంటాయి, 25 మార్కులు అలాట్ చేయడం జరిగింది పార్ట్ ఏలో భాగంగా. మరి ఇందులో సబ్జెక్ట్ ఏముంటుందండి? ఇంగ్లీష్ సబ్జెక్ట్లో భాగంగా యూసేజ్, వొకాబులరీ, గ్రామర్, కాంప్రహెన్షన్ అండ్ అదర్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇన్ ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఫార్మాట్. ఇక్కడ ప్రధానంగా ఈ 50 ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లోనే మిమ్మల్ని అడగటం అనేది జరుగుతుంది. ఇక పార్ట్ బికి వచ్చేసాం. పార్ట్ బికి వచ్చేసే డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్నాడు. మరి 25 మార్కులకి 50 ప్రశ్నలు ఇచ్చాడు కదా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో. మరి డిస్క్రిప్టివ్లో వచ్చేసి 75 మార్కులకి ఇక్కడ 2 గంటల వ్యవధి ఉంటుంది. 15 అంటే 2 గంటల 15 నిమిషాల టైం, అంటే 2 hours 15 minutes ఉంటుంది. 3 hours 45 minutes ఏమో మనకి ఆబ్జెక్టివ్ టైప్కి ఇచ్చేసాడు. కానీ ఇక్కడ వచ్చేసి 2 గంటల 15 నిమిషాల టైం ఇచ్చాడు. మరి 2 గంటల 15 నిమిషాల టైంలో ఈ డిస్క్రిప్టివ్ టైప్లో ఇంగ్లీష్లో ఏమి ఇవ్వబోతున్నాడు అంటే డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కవరింగ్ రైటింగ్ ఆఫ్ ప్రెసీస్ లెటర్స్, రిపోర్ట్స్, ఎస్సే, టాపికల్ పారాగ్రాఫ్స్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్. సో రీడింగ్ కాంప్రహెన్షన్ అని, లెటర్ రైటింగ్ అని, రిపోర్ట్ రైటింగ్ అని, ఎస్ఏలు అని చెప్పి ఇలా మనకి డిస్క్రిప్టివ్ రైటింగ్లో ఇవ్వటం అనేది, అంటే డిస్క్రిప్టివ్ టైప్లో ఎస్ఏ టైప్లో మీరు క్వశ్చన్స్ రాయాలి. ఎంతసేపు రాయాలండి? 2 గంటల 15 నిమిషాలు డ్యూరేషన్ ఉంటుంది. ఎన్ని మార్కులకి అండి? 75 మార్కులకి. ఎందులో భాగంగా అండి? పేపర్ 1లో పార్ట్ బిలో భాగంగా. అంటే పేపర్ 1 అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఇది క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మీకు నెగిటివ్ మార్క్స్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. మెయిన్స్లో ఎక్కడా మీకు నెగిటివ్ మార్క్ లేదు, కానీ కంపల్సరీ పేపర్లకి మెయిన్స్లో మనకి వెయిటేజ్ అది నెగిటివ్ మార్కులు ఇవ్వడం జరిగింది. ఆ నెగిటివ్ మార్కులు కూడా ప్రతి ప్రశ్నకు 25% నెగిటివ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రిలిమ్స్లోనేమో ప్రతి ప్రశ్నకు 20% నెగిటివ్ ఇస్తే ఇక్కడ మాత్రం ప్రతి రాంగ్ ప్రశ్నకు 25% నెగిటివ్ మార్కులు ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక పేపర్ 2 దేనికి సంబంధించిందండి? తెలుగుకు సంబంధించి. తెలుగు లేదా మన మాతృభాష ఉర్దూ ఉంటే ఉర్దూ, రెండిట్లో ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. మరి సేమ్ ఇంగ్లీష్ ఏ విధంగా అయితే 10th క్లాస్ స్టాండర్డ్ అన్నాడో ఇక్కడ కూడా 10th క్లాస్ స్టాండర్డ్ తోటి ఇవ్వడం జరిగింది. అయితే తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి క్యాండిడేట్స్ హ్యావ్ టు చూజ్ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ దట్ ఈజ్ ఎయిదర్ తెలుగు ఆర్ ఉర్దూ షుడ్ బి ఇండికేట్ దేర్ చాయిస్ యాజ్ అండ్ వెన్ ఆస్క్డ్ ఫర్ బై ద రిక్రూటింగ్ అథారిటీ. అదేవిధంగా ఆప్షన్స్ వన్స్ ఎక్సర్సైజ్ షెల్ బి ఫైనల్ అండ్ ఏ క్యాండిడేట్ షెల్ నాట్ బి అలౌడ్ టు చేంజ్ ఇట్ సబ్సిక్వెంట్లీ. ఒకేసారి మీరు చూజ్ చేసుకోవాలి, అటు 14లో మార్చుకుంటామంటే కుదరదు అంటున్నాడు. అదేవిధంగా క్వాలిఫైయింగ్ పేపర్ ఇన్ తెలుగు ఆర్ ఉర్దూ షెల్ బి ఆఫ్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ స్టాండర్డ్. ఇది కూడా ఇంగ్లీష్ లాగానే 10th క్లాస్ స్టాండర్డ్లోనే ప్రశ్నలు అడగటం అనేది జరుగుతుంది. క్వశ్చన్స్ ఆఫ్ ద స్టాండర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి మెట్రికులేషన్ సీకింగ్ టు అసర్టైన్ ద క్యాండిడేట్స్ నాలెడ్జ్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ షల్ బి ఆస్క్డ్. ఇక్కడ ఏ రకంగా అడుగుతాం? మీ సబ్జెక్ట్ మీద మీ నాలెడ్జ్ని, మీకు ఎంత పరిజ్ఞానం ఉంది సబ్జెక్ట్ మీద అనేది టెస్ట్ చేయడం కోసమే 10th క్లాస్ స్టాండర్డ్లో ప్రశ్నలు ఉంటాయి, తెలుగులో కూడా. సో ఇక్కడ కూడా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్కి ఉంటాయి నెగిటివ్ మార్క్స్, తెలుగుకు కూడా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అయితే ఎంత పర్సెంటేజ్ ఉంటాయి? 25% ఉంటాయి. చూడండి నెగిటివ్ మార్క్స్ ఎట్టిచ్చాడు. ఆబ్జెక్టివ్ టైప్ పార్ట్ ఏ ఆబ్జెక్టివ్ టైప్ 50 క్వశ్చన్స్ చెప్పుకున్నాం కదా. ఇంగ్లీష్ లాగా సేమ్ ఇంగ్లీష్ లాగా 50 క్వశ్చన్లు ఉంటాయి, కానీ 25 మార్కులు 50 ప్రశ్నలు ఉంటాయి, 25 మార్కులు కేటాయించడం జరుగుతుంది. యూసేజ్, వొకాబులరీ, గ్రామర్, కాంప్రహెన్షన్, అదర్ లాంగ్వేజ్ స్కిల్స్, అదే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇక్కడ ప్రతి క్వశ్చన్కు 1/4 అంటే 25% నెగిటివ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి రాంగ్ ఆన్సర్కి. ఇది కంపల్సరీ పేపర్స్కి సంబంధించి పేపర్ 1 పేపర్ 2కి సంబంధించినటువంటి వివరాలు ఎస్ఐ మెయిన్స్కి సంబంధించి. రైట్, ఇక పేపర్ 3కి సంబంధించి చూద్దాం. ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో పేపర్ 3. ఈ పేపర్ 3 ప్రధానంగా అర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించింది.
మ్యాథ్స్ పేపర్ అంటాం. మరి ఇందులో 200 మార్కులు ఉంటాయి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, 200 మార్కులకి ఆబ్జెక్టివ్ ఉంటాయి. అదే ప్రిలిమ్స్లో వచ్చేసి ఇదే పేపర్కి 100 మార్కులు ఉంటాయి, కానీ ఇక్కడ 200 మార్కులు అంటే 200 ప్రశ్నలు ఉంటాయి. సో కాబట్టి చూడండి, సేమ్ సిలబస్ అక్కడ 100 ప్రశ్నలు ఉంటే ఇక్కడ 200 ప్రశ్నలు ఉంటాయి. ఇక అర్థమెటిక్లో సేమ్ ఇందాక ఎట్లాగైతే ప్రిలిమినరీలో చెప్పాడో సేమ్ అదేవిధంగా ఇట్ షాల్ బి ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఆన్ ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు నంబర్ సిస్టమ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, వర్క్ అండ్ వేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, క్లాక్స్, క్యాలెండర్స్, పార్ట్నర్షిప్, మెన్సురేషన్ ఎక్సెట్రా. సేమ్ ప్రిలిమినరీలో సిలబస్ ఏ విధంగా ఉందో అర్థమెటిక్లో అదే సిలబస్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రశ్నల సంఖ్య మాత్రమే వ్యత్యాసం. ప్రిలిమినరీలో 100 మార్కులు ఉంటే మెయిన్స్లో 200 మార్కులకు ఉంటుంది ఈ పేపర్. ఇక టెస్ట్ ఆఫ్ రీజనింగ్ తీసుకుంటే ఇట్ షాల్ బి ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఆఫ్ బోత్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ టైప్ అండ్ ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఆన్ అనాలజీస్, సిమిలారిటీస్ and differences, spatial visualization, spatial orientation, problem solving, analysis, judgment, decision making, visual memory etc. ఇవన్నీ రీజనింగ్ ప్రిలిమినరీలో అడిగినట్టే అడిగేశాడు. సో కాబట్టి ఈ యొక్క అర్థమెటిక్ రీజనింగ్ పేపరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ప్రిలిమినరీలో ఉన్నటువంటి సిలబసే మెన్షన్ చేయడం జరిగింది. ఇక చివరిగా పేపర్ 4 జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ టైప్ 200 సేమ్. జనరల్ స్టడీస్ ప్రిలిమినరీలో ఎట్లాగానో ఇక్కడ కూడా జనరల్ స్టడీస్ అని అన్నాడు. అక్కడ 100 మార్కులు ఉంటే ఇక్కడ 200 మార్కులకి ఉన్నాయి, లేదా 200 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక జనరల్ సైన్స్ సేమ్ ఇచ్చాడు. జనరల్ సైన్స్ కాంటెంపరీ డెవలప్మెంట్ in science and technology and their implications including matters of everyday observation and experiences, contemporary issues relating to the protection of environment as may be expected of a well educated person who has not made a special study of any scientific discipline. మీరు ప్రత్యేకమైనటువంటి డిగ్రీ చదవాల్సిన అవసరం లేదు అంటే అంత నాలెడ్జ్ తోటి ఇక్కడ ఇవ్వరు. సో కాబట్టి ఒక చదువుకున్న వ్యక్తి తన చుట్టూ పరిసరాల్లో జరుగుతున్నటువంటి మార్పులు లేదా జరుగుతున్నటువంటి సంఘటనలను అబ్జర్వ్ చేస్తూనే ప్రశ్నలు ఇందుట్లో అడుగుతూ ఉండటం జరుగుతుందని చెప్పి అన్నాడు. ఇది జనరల్ సైన్స్లో భాగంగా. ఇక కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అన్నాడు. హిస్టరీ ఆఫ్ ఇండియా ఎంఫసిస్ విల్ బి ఆన్ బ్రాడ్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ఇట్స్ సోషల్, ఎకనామిక్, కల్చర్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ నేషనల్ మూవ్మెంట్ అన్నాడు. అంటే భారతదేశ చరిత్రను సామాజిక, ఆర్థిక, సాంఘిక కోణాల్లో చూస్తూ, రాజకీయ అంశాలను చూస్తూ స్వతంత్రోద్యమం అంటే స్వతంత్రోద్యమానికి సంబంధించి నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ నేషనల్ భారత స్వతంత్రోద్యమానికి సంబంధించి స్పెషల్గా ఎంఫసిస్ చేయాలని చెప్పన్నాడు. ఇక జాగ్రఫీలో ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా, వరల్డ్ జాగ్రఫీ మరి జాగ్రఫీ ఆఫ్ ఇండియా. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియా, ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అంటే దాదాపు మనకి వరల్డ్ జాగ్రఫీలో ఉన్నటువంటి జియోమార్ఫాలజీ, క్లైమేటాలజీ, ఓషనోగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీని కాన్సన్ట్రేషన్ చేశాడు. ఇక జాగ్రఫీ ఆఫ్ ఇండియా భారతదేశ భూగోళ శాస్త్రం. ఇక ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ తీసుకుంటే ఇంక్లూడింగ్ ద కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్, భారతదేశ రాజకీయ వ్యవస్థ, గ్రామీణాభివృద్ధి, ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్, ప్రణాళికలు మరియు భారతదేశ ఆర్థిక సంస్కరణల గురించి ఇక్కడ ప్రశ్నలు అడగడం జరుగుతుంది పాలిటీ మరియు ఇండియన్ ఎకానమీలో భాగంగా. ఓకే, ఇక మరొక సబ్జెక్ట్ ప్రధానంగా తీసుకుంటే పర్సనాలిటీ టెస్ట్. చెప్పిన ప్రిలిమ్స్లో లేకుండా మెయిన్స్లో ఉన్నది ఇక్కడ కానిస్టేబుల్లో ఇచ్చాడు, మెయిన్స్లో కూడా ఇచ్చాడు. ఎథిక్స్కి సంబంధించి ఎథిక్స్ పేపర్ అంటాం, పర్సనాలిటీ టెస్ట్ అంటాం. ఇక్కడ ద క్వశ్చన్స్ విల్ బి ఫ్రమ్ ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్, సోషల్ అవేర్నెస్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వీటన్నిటికి సంబంధించి ఈ యొక్క పేపర్ని ఏమనంటే పర్సనాలిటీ టెస్ట్ అన్నాడు. అంటే మీ యొక్క మానసిక స్థితి, మీ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఎథిక్స్ మీ యొక్క ఈ అన్ని టెస్ట్ చేయడం కోసం ఇక్కడ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇక చివరిగా ప్రిలిమ్స్లో లాగానే తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అన్నాడు. అందులో భాగంగా ఐడియా ఆఫ్ తెలంగాణ భావజాలం ఏ విధంగా వచ్చింది, మొబలైజేషన్ ఫేజ్ ఏ విధంగా మొబలైజ్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం కోసం, అదేవిధంగా ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఏ విధంగా రాష్ట్రాన్ని సాధించుకున్నాం అనేటువంటి అంశాన్ని తెలంగాణ మూమెంట్ని 3 ఫేజులుగా విభజించి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇది ఒకటి మనకి ప్రిలిమ్స్ ఇది ఒకటి అటు కానిస్టేబుల్ ఎగ్జామ్కి, ఇటు ఎస్ఐ ఎగ్జామ్కి ప్రత్యేకంగా పేర్కొన్నటువంటి అంశంగా ఇది మనం ఒక్కటే గుర్తించాలి. అటు ప్రిలిమ్స్లో అంతే ఉంది, మెయిన్స్లో అంతే ఉంది. సో కాబట్టి అంతిమంగా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే ఎస్ఐ ఎగ్జామ్కి ప్రిపేర్ అంటే, లేదా ఎస్ఐ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్టే. కాబట్టి 2 సిలబస్లు అన్నీ కూడా దాదాపు 90% కంటే ఎక్కువగా సిమిలారిటీతో ఉన్నాయి. కాబట్టి మీరు ఒక ఎగ్జామ్కి గట్టిగా ప్రిపేర్ అవ్వండి, ఇండైరెక్ట్గా అది 2వ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అయినట్టుగా ఉంటుంది. సో కాబట్టి ఈ సిలబస్ని ముందుగా క్షుణ్ణంగా సిలబస్ని అర్థం చేసుకొని సిలబస్ మీద పట్టు సాధించండి, మీ ఉద్యోగాన్ని మీరు సాధించండి. సో అందుకని సిలబస్ మీద ఎవరికైతే అవగాహన ఉంటుందో వారు ఖచ్చితంగా మంచి మార్కులు
మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏది చదవాలి ఏది చదవకూడదు అనేది ముందుగా మనకి తెలియాలి. అప్పుడే మీరు మంచి ప్రిపరేషన్ని ప్రారంభించినట్టుగా భావించాలి. మీ అందరికీ మరొక్కసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. మీ ఎస్వి నారాయణ సార్.